అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మెట్టింట్లో పుట్టింటి ఖ్యాతిని ఇనుమడించినాడే ఆ వివాహితకి పూర్తిగా సంపూర్ణమైనటువంటి గౌరవం లభిస్తుంది. అందులో భాగంగానే పాలకొండలో పుట్టిన పాతపట్నం నియోజకవర్గం వాసులకు మాత్రం ఈరోజు రెడ్డి శాంతి సుపరిచితులైంది. నాన్ లోకల్గా వచ్చిన ఆమె ఈరోజు మెట్టింట మాత్రం అందరి మన్ననలు పొందుతూ 5 ఏళ్ళు తన పరిపాలన సమృద్ధిగా సాటిస్ఫై అవుతూ మళ్ళీ 2024లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆమెకి ఇక్కడ నుండే పోటీ చేసే అవకాశం కల్పించారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న రెడ్డి శాంతి ప్రస్తుతం ఉన్నారు. చూస్తే కనుక 5 ఏళ్ల పాటు ఈ నియోజకవర్గం ఏం చేశారు, రెడ్డి శాంతి అంటే ఏం చెప్తారు? ఏం చేసామంటే అందరితో కలిసిమెలిసి ఉన్నాము, ప్రేమగా ఉన్నాను. మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా అవినీతి రహిత పాలన, అంటే ఎక్కడ కూడా అవినీతి లేనటువంటి పాలన, అంతా నీతివంతమైన పాలన, ధర్మమైనటువంటి పాలన, డైరెక్ట్గా ఒక దళారితనం లేకుండా, ఒక మధ్యవర్తిత్వం లేకుండా ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు జగన్ డైరెక్ట్గా బటన్ నొక్కి మరి అత్యంత వెనకబడినటువంటి నియోజకవర్గం పాతపట్నం నియోజకవర్గం 2019 ముందు ఉంటే తలసరి ఆదాయం ప్రకారంగా అన్నిటికన్నా 175వ స్థానంలో ఉంటే ఈరోజు ఈ 58 నెలల్లో 5 సంవత్సరాల్లో విపరీతమైనటువంటి అభివృద్ధి, స్వయం శక్తి, కొనుగోలు శక్తి ప్రతి ఒక్కరికి పెరిగి ఈరోజు అందరి జీవితాలు కూడా సుఖంగా, సౌఖ్యంగా, ఒక సుభిక్షంగా, ఒక రామరాజ్యంలో ఉన్నటువంటి ఫీలింగ్ మేము అందరం ఎక్కడ సమస్యలన్నీ తీర్పునట్టు అనిపిస్తుందా? సమస్యలు ఉంటూ ఉంటాయి. మానవ జీవితంలో సమస్యలు అనేవి ప్రాబ్లమ్స్ ఆర్ ద సైన్ ఆఫ్ అవర్ హ్యూమన్ లైఫ్. అంటే మానవ జీవితానికి ఎన్నో సమస్యలు ఉంటూనే ఉంటాయి. కానీ ఈరోజు ధైర్యంగా నిల్చున్నాం, సమస్యలను ఎదుర్కొంటున్నాం, ఇబ్బందులకి పరిష్కారం దొరుకుతుంది. కొనుగోలు శక్తి పెరిగింది, స్వయం శక్తి పెరిగింది, మహిళల్లో ఆర్థిక స్థితిగతులు పెరిగాయి, రైతులకు భరోసా అందుతుంది. ముఖ్యంగా అవ్వ తాతలకు, ముసలి వాళ్లకు, అమ్మ నాన్నలకు ఈరోజు ధైర్యమైనటువంటి ముందుకు వెళ్ళేటటువంటి ఆర్థిక భరోసా దొరుకుతుంది. చిక్కోలు జిల్లా ప్రజానీకానికి తాగునీరు, సాగునీరు అందించేందుకు ఈ నియోజకవర్గంలో 29 గ్రామాలు వారి మొత్తం ఆస్తులు త్యాగాలు చేసిన ఆ నిర్వాసితులు పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందా? ఇంకా వారికి ఇంకేమైనా సమస్యలు వెంటాడుతున్నాయి? నిర్వాసితులకు పూర్తి స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారు. ఏ విధంగా అయితే గత 2014-19 తీసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు పరిపాలన చేస్తున్నప్పుడు 400 పైన కోట్లు అయితే మంజూరు చేశారు. కానీ అన్ని విధాలుగా అవినీతికి పాల్పడి ఎక్కడ కూడా ఎవరికి కూడా అందించవలసినటువంటి సంపూర్ణంగా అందించకుండా, పునరావాసం చేయకుండా, ఎక్కడ కూడా నష్టపరిహారాలు అందించకుండా, ఎక్కడ కూడా R&R కాలనీలు శుభ్రంగా చేయకుండా, వాళ్ళందరికీ కూడా తిరిగి పండగ వరకు ఇంట్లో ఉంటామన్నా కూడా మహిళలను జుత్తు పట్టుకొని బయటికి లాగి, రైతులకు తలలపై లాఠీలు కొట్టి బయటికి లాగి రకరకాల హింస చేశారు. డబ్బుల పరంగా అవినీతికి వెళ్ళిపోయి మొత్తం దోచుకున్నారు. జగన్ ఆ టైంలో వచ్చి మాట ఇచ్చారు. వెంటనే ముఖ్యమంత్రి అయిన వెంటనే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా వంశధార నిర్వాసితులకు అదనపు పరిహారం కింద 216,71,71,00,000 ఒక్క రూపాయి అవినీతి లేకుండా, లంచాలు లేకుండా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో వేసినటువంటి ఏకైక నాయకుడు, ఏకైక నిర్వాసితుల పాలిట అభిమాని, త్యాగమూర్తుల్ని గౌరవించినటువంటి ముఖ్యమంత్రి గారు జగన్ అన్నని. నెల రోజుల క్రితం వరకు రెడ్డి శాంతికి ఒక దిగులు వెంటాడిది. చిరకాల ప్రత్యర్థి ఈరోజు మీకు పోటీగా ఉండే అవకాశం ఉంటుందని ఒక అంచనాలు ఉండుంటారు. కానీ ఈరోజు అంతా కూడా పరిణామాలు మారాయి. కాకపోతే పొత్తుల్లో భాగంగా ఆశించిన వ్యక్తికి కాకుండా ఇంకొక అన్నోన్ వ్యక్తికి టికెట్ లభించడం, మరోవైపు ఆయన కూడా రేపు స్వతంత్రంగా దిగే అవకాశం ఉంది. ఈ హడిల్స్ అన్నీ అతిక్రమించి 2024లో కూడా రెడ్డి శాంతి పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉంది. తప్పకుండా ఇది జగనన్నను ప్రేమించినటువంటి నియోజకవర్గం. 5 మండలాలు, హిరమండలం కానీ, వెల్లనపేట, కొత్తూరు, మిలియాపుట్టి, పాతపట్నం. 2014లో కూడా ఇదే కూటమి ఇక్కడ పోటీ చేశారు. పోటీ చేసినప్పటికి కూడా అప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేనే ఇక్కడ గెలుపొందడం, ప్రజల తాలూకా ప్రేమ, గౌరవం, జగనన్న పట్ల నమ్మకం, వాళ్ళ నాన్నగారు దివంగత నేత, అభిమాన నేత రాజశేఖర రెడ్డి గారి పైన భరోసా. అందుకే మళ్ళీ అప్పుడు ఆ టైంలోనే అంత ఫస్ట్ ఇంకప్పుడే పార్టీ ఇంకా కొత్తగా
పుట్టినటువంటి పార్టీ. మరి జగనన్న మీద ఆ భరోసాతో అప్పుడే ప్రజలందరూ ఏకమై జగనన్న ముఖ్యమంత్రి చేయాలనుకుని 2014లో అనుకున్నారు. 2024లో ఈసారి హర్షాతిరేకాలతో తండోపతండాలుగా చాలా పెద్ద భారీ మెజార్టీతో జగనన్న అడ్డాగా పాతపట్నం నియోజకవర్గం గెలుపొందుతుందని 2014లో రాజకీయ ఓనామాలంటే ఏంటో తెలియనటువంటి రెడ్డి శాంతి ఈ జిల్లాకి పార్లమెంట్గా పోటీ చేసి వచ్చారు. ఈ దశాబ్ద కాలంలో రాజకీయాల్లో పూర్తి స్థాయిలో పరిపక్వత సంపాదించాలనుకుంటారు. ఓనమాలు ఎలా తెలియదండి. మా తాతయ్య గారు, నాన్నమ్మ గారు, నాన్నగారు 1952 నుంచి 52 అంటే ఆల్మోస్ట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ మోర్ దెన్ 75 years ఆఫ్ అవర్ లెగసీ ఇన్హెరిటెన్స్, పొలిటికల్ ఇన్హెరిటెన్స్. అంటే ప్రత్యక్షంగా నాకు మాత్రం నా రాజకీయంలో ఎంట్రీ నా భర్త తాలూకా ప్రమేయంతో, నా భర్త నాకు ఇచ్చినటువంటి గౌరవంతో, నాపై నమ్మకంతో జగనాన్నకి పరిచయం చేసినప్పుడు జగనన్న గారు ఒక ఆడబిడ్డని గౌరవించాలి, మరి ఈ ఆడబిడ్డకి ఒక తపన ఉంది, ఆ మహిళల పట్ల మాట్లాడగలదు, ఇలాంటి గ్రామాల కోసం, మరి వెనకబడిన ప్రాంతాల తీరు కోసం, వెనకబడిన ప్రాంతాల్లో జరగవలసినటువంటి అభివృద్ధి కోసం తెలియచెప్పగలదనే నమ్మకంతో మరి 2014లో నా జగనన్న దైవం, జగనన్న రాజకీయంగా నాకు ప్రత్యక్షంగా మరి అవకాశం ఇచ్చినందుకు నా ఆఖరి గుండె చప్పుడు వరకు జగనన్న కృతజ్ఞత. 2019 అంటే 14 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమి చూశారు. 2019లో మాత్రం అఖండ విజయం సాధించారు. 2024లో పాతపట్నం నియోజకవర్గం ఈరోజు ఒక భిన్నమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాలను ఎలా అతిక్రమిస్తారు, ప్రజల మన్ననను ఎలా పొందుతారు? నిన్న వచ్చినటువంటి 15,555 కంటే ఎన్ని ఓట్ల మెజార్టీ ఎక్కువ? ఎన్ని ఓట్లని నేను అది మీకు ఏంటి జూన్ 4వ తారీఖున మీకు తెలిసిపోతుంది. ఒకటి మాత్రం నేను చెప్పగలను ఏంటంటే, మరి భిన్నమైనటువంటి ప్రాంతం, భిన్నమైనటువంటి అభిప్రాయాలు అన్నా కానీ ఇక్కడ ప్రజలందరూ, ఇక్కడ నా ప్రత్యక్ష దైవం నా పాతపట్నం నియోజకవర్గం 5 మండలాల ప్రజలు ఏంటంటే చాలా నమ్మకం. నన్ను ఒక ఆడబిడ్డగా ప్రతి దగ్గర ఆదరిస్తారు, ప్రతి దగ్గర అక్క చెల్లిలాగా చూస్తారు, ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో ఆప్యాయంతో ఆదరిస్తారు. మరి అదే ఆప్యాయత, ప్రేమ, ఆ గౌరవంతో నాలో కూడా సాహసం, ధైర్యం కూడా. ఎందుకంటే రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. అలాగే ఆడబిడ్డలకి ధైర్యం, సాహసం ఒక రోజులో వచ్చేది. ఈరోజు చూశారు మీరు, ప్రతిరోజు జరుగుతున్నటువంటి ప్రేమ, అభిమానం, గౌరవం, మర్యాదే నాలో కూడా సాహసాన్ని, పరాక్రమాన్ని, నేనేదైనా జయించగలను. జగనన్న ఇచ్చినటువంటి వజ్రాయుధం మన పార్టీ గుర్తు, మరి జగనన్న ఇచ్చినటువంటి నమ్మకం, మరి ఇవన్నీ కూడా రోజు రోజుకి బలపడి ఈరోజు అత్యంత ముందుకి, విజయానికి అతి దగ్గరగా వెళ్ళిపోతున్నాం. మరి ప్రజలందరూ కూడా గౌరవిస్తున్నారు, మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ప్రేమగా పలకరిస్తున్నారు. మరి మాకు అన్నం పెట్టిన జగనన్నకి అయిపోతే ఎవరికి ఓటు వేస్తాం, మనం పెంచుతున్న జగనన్నకి అయితే ఎవరికి మేము చేస్తాం. మరి కడుపును పుట్టిన పిల్లలైనా కూడా 100 రూపాయలు ఇవ్వడానికి సంకోచిస్తారు, కానీ 1వ తారీఖు ఉదయం 5 గంటలకు ఇంకా సూర్యుడు రాకముందే 3,000 జగనన్న పంపించేస్తున్నాడు. ఎవరికి వేస్తామమ్మా? మేలు చేసిన వాడికి, పెంచిన వాడికి చేయకపోతే ఎలాగా? ఇంకా రకరకాలైనటువంటి భాష, అంటే రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే అందరూ మేలు చేసిన వాడికి, శ్రేయస్సు కొన్నవాడికి, క్షేమం చూసిన వాడికి చేయకపోతే పురుగులు పట్టి చచ్చిపోతాం, అలా కూడా మాట్లాడుతున్నారు. అంతే కనుక జిల్లాలో 5 మండలాలతో పాటు భౌగోళికంగా, నైసర్గికంగా ఒడిశా కనెక్టివిటీ ఓట్లు ఎక్కువ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఇది. ఆ ఓట్లని ఎలా ఒడిసిపట్టేందుకు మీరు యువరాజ్? అంటే ఒరిస్సా ప్రాంతానికి మేము ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉన్నాం, కానీ ఎక్కువగా మనకి అందరం ఉండేది, నివసించేది ఇక్కడ కనుకనే పథకాలు అందడం కానీ, మరి వాళ్ళకి 1వ తారీఖు అయ్యేసరికి పెన్షన్స్ వెళ్ళడం కానీ, మరి అమ్మఒడి, చేయూత, ఆసరా, మరి వస్తున్నట్టు వాహన మిత్ర, మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, ఇవన్నీ కూడా వాళ్ళకి అందుతున్నాయి. ఇది అంటే ఇప్పుడు ఈ ఇల్లు ఆంధ్రాలో ఉంటే పక్క ఇల్లు ఒరిస్సాలో ఉంటుంది. అక్కడ పెన్షన్ 500 అయితే మనకి 3,000 రూపాయలు వస్తుంది. అదే తేడా. కానీ ఓట్లంతా కూడా ఇక్కడే క్షేమంగా ఉన్నారు. ఆ రోజు మే 13వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా జగనన్నని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి తపన, తాపత్రయం, అభిమానంతో
ఉత్సుకతతో మళ్ళీ, ఎందుకంటే న్యాయం చేసినోడే మాకు కావాలి, ధర్మంగా పాలించినోడు కావాలి, పక్షపాతం వివక్ష లేనివాడు మాకు కావాలి, ఎందుకు మా కడుపు కొట్టినవాడు మాకెందుకు అనేటువంటి రీతిలో తీరులో ప్రతి ఒక్క ప్రజా ఉన్నారు కనుక మరి మా అటువంటి సమస్య అయితే మాకు లేదు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మీ ప్రత్యర్థి ఎవరు అంటే ఒకరి పేరు చెప్తారా? ప్రత్యర్థి ఎవరు అంటే నేనైతే నాకు ఒక చంద్రబాబు నాయుడు తెలుగుదేశమే కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ వచ్చి పోటీ చేసినా ఓడిపోతాడు, పవన్ కళ్యాణ్ అయినా వచ్చి పోటీ చేసినా ఓడిపోతాడు. ఎవరికి కూడా ప్రజలు ఇక్కడ మాత్రం ఆదరించరు. ఇక్కడ పాతపట్నం 5 మండలాల ప్రజలు న్యాయం ధర్మం విజేత అయినటువంటి మనసులు గెలుచుకున్న జనరంజక పాలకుడి జగనన్నకి ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని నిర్ణయించుకున్నారు. అది మీరు మే 13 చూస్తారు. జూన్ 4న పెద్ద ఎత్తున మెజార్టీతో గెలవబోతున్నాం. చాలా ధన్యవాదాలు. ప్రస్తుతం మాత్రం పాతపట్నం నియోజకవర్గం మెట్టినిల్లు అయినా కూడాను ఆ మెట్టినింటి నుండి ప్రజల మన్ననను కొన్నాను. 5 ఏళ్ల పాటు ఈరోజు ఇంతమంది మన్ననలు చొరవకున్నారు. తనకు మళ్ళీ పోటీ చేసే అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి మాత్రం మళ్ళీ గెలిచి ఈ నియోజకవర్గం గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను. తన ప్రత్యర్థి ఎవరో ఇప్పటికి కూడా తెలియనటువంటి పరిణామాల నేపథ్యంలో తాను చేస్తున్నటువంటి ఈ ప్రచారంలో అడుగడుగున కూడాను ఓటర్లను తను స్వాగతిస్తున్నారు. 5 మండలాలు ఉన్న పాతపట్నంలో మాత్రం గత ఎన్నికల్లో 15,555 ఓట్లతో గెలిచిన తన మెజారిటీ మాత్రం మీరే చూపిస్తాను. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిర్వాసితుల సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి తీసుకున్న చొరవ, వారికి పూర్తి స్థాయిలో పరిహారం అందించడంతో పాటు వారి సమస్యలు పరిష్కరించాం. నియోజకవర్గం అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్న తనకు మాత్రం నియోజకవర్గం ప్రజలు పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రెడ్డి శాంతి. పాతపట్నం నుండి వీడియో రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.